ఎలా ఉన్నారు నాకు కమెంట్ చేసి చెప్పడం మర్చిపోదు. సో లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఈరోజు రికార్డ్ చేస్తున్న ఇంట్రో దీనికి న్యూ ఇయర్స్ ఈవ్. మీరు వచ్చేసి ఈ వీడియోలో కొన్ని గ్లిమ్సెస్, ఈ వీక్కి అంతా కొన్ని గ్లిమ్సెస్ చూస్తారు. న్యూ ఇయర్స్కి ఈవ్ కొంచెం ఈ ఇయర్ గురించి, నా నెక్స్ట్ ఇయర్ గోల్స్ గురించి కొంచెం మాట్లాడినా అది ఫస్ట్ చూసేయండి. తర్వాత వీక్లో ఉన్న కొన్ని గ్లిమ్సెస్ ప్లస్ లాస్ట్కి ఎండ్ చేద్దాం న్యూ ఇయర్, మా న్యూ ఇయర్స్ ఈ సెలబ్రేషన్స్తోని. చలో ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ నాకు 2020 ఒకటే నేర్పించింది, పేషెన్స్ కొని ఉండడం, హెల్త్ జాగ్రత్త చూసుకోవడం. మీకేం నేర్పించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. చలో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియో. హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరు? సో 2020 అయిపోయింది, న్యూ ఇయర్ వస్తుంది, న్యూ ఎక్స్పెక్టేషన్స్తో లైఫ్ నుంచి. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ న్యూ ఇయర్ నుంచి అనేది నాతో షేర్ చేయడం మర్చిపోతూ. నాకు మాత్రం బోల్డెన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హెల్తీగా ఉండాలి, మనీ సంపాదించాలి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, అందరు హెల్త్ బాగుండాలి, ఆల్రెడీగా చెప్పినాక హెల్తీగా ఉండాలని. సో ఇవి బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ నా లైఫ్ గురించి. సో మీకేం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అవి ఎట్లా పూర్తి చేసుకోవాలనుకుంటున్నారో నాతో షేర్ చేయండి. నా జర్నీ నేను ఆల్రెడీ హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తున్నా అండ్ వర్కౌట్ అవుతుంది. మీరు నాతో జాయిన్ అవ్వాలంటే కమెంట్ వదిలేయండి, తప్పకుండా షేర్ చేస్తాను నేను ఏం చేస్తున్నా అనేది. నాలో మీకు డిఫరెన్స్ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాలో నాకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో నేనైతే నా జర్నీలో హ్యాపీగా ఉన్నా. సో మీరు చెప్పండి, మీరేం చేస్తున్నారు, మీకు వర్కౌట్ అవుతుందా లేదా? నేను డ్రాస్టిక్గా ఏదో ఇంప్లిమెంట్ చేసేసి హ్యాపీగా అయితే ఉండలేను. మీకు నా గురించి తెలుసు కదా, నాకు నా అన్నం కావాలి, నేను తినే నార్మల్ ఫుడ్ కావాలి. సో దాంట్లోనే చిన్న చిన్న మార్పులు చేసుకుంటాను, నేను వర్కౌట్ చేసుకుంటున్నా అండ్ వర్కౌట్ అవుతుంది కూడా. సో దాంతో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నా. చలో మీరేం చేస్తున్నారో నాకు చెప్పండి. అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో, ఎలా చేసుకున్నారో కూడా చెప్పండి. నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు చూస్తారు ఇప్పుడు. సో చలో చూద్దాం. ఈరోజు వచ్చేసి 31st నా ఈ మధ్యాహ్నం అవుతుంది, ఈవినింగ్ మీకు మేము ఎలా సెలబ్రేట్ చేస్తున్నామో కొంచెం గ్లిమ్సెస్ తీస్తా. నా ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయాలని మీకు తెలుసు కదా, అది ఇంకా కంటిన్యూ అవుతుంది. నా ఫ్యామిలీని నా వీడియోస్లో చూపించే ఉద్దేశం అయితే లేదు, అది 2021లో కూడా కంటిన్యూ అవుతుంది. నన్ను మాత్రమే చూస్తారు, యాక్సిడెంటల్గా పిల్లలు వస్తాయో తప్పించి నేను వాళ్ళను తీయను. అండ్ వీరు కూడా నేను ఉండాలి అని అనుకుంటేనే నా కెమెరాలోకి వస్తారు, లేకపోతే రారు. అది నా లైఫ్. సో మీ లైఫ్ నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది నాతో షేర్ చేయండి. ఎలా చేంజ్ అవ్వబోతుంది 2021, మీ లైఫ్లో ఏం చేంజెస్ తీసుకురాబోతుంది మీకు తెలిసి నాతో షేర్ చేయండి. చలో నా లైఫ్లో మాత్రం చాలా చేంజెస్ వస్తున్నాయి, మీరు చూస్తారు నా చేంజెస్ ఏంటో అని. అవుతుంటే మీతో షేర్ చేస్తాను నేను. చలో చాలా నా వీడియో ఛానల్లో కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు దాని మీద, అవి కూడా చూస్తారు మీరు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీకు వీడియో వస్తుంది. అది నా స్కెడ్యూల్ మెయింటైన్ చేయడానికే నేను ట్రై చేస్తాను, కానీ అప్పుడప్పుడు బిజీగా ఉండడం వల్లనో, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ సంథింగ్ హ్యాపెనింగ్ వల్లనో రాకపోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మీకు వీడియో మాత్రం గ్యారంటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ టైం మాత్రం నేను చెప్పలేను, ఎందుకంటే కొన్నిసార్లు చాలా ఫ్రీ ఉండి ముందే పెట్టేయచ్చు, కొన్నిసార్లు అసలే టైం లేకుండా రాత్రి అయిపోవచ్చు. సో ఆ డేలో మాత్రం వస్తుంది, ఎక్స్పెక్ట్ చేసే డే మీకు వీడియో గ్యారంటీ ఉంటుంది. అంత మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అండ్ చూడండి కూడా. అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇంకేం చూడాలనుకుంటున్నారో అది కూడా నాతో షేర్ చేయండి, సో దట్ నేను అవి ఇంక్లూడ్ చేస్తాను. చలో కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వీక్ బ్రేక్ఫాస్ట్కి సాబుదాన పొంగనాలను ఉత్తప్పం చేద్దామని నానబెట్టిన.
ఇది సేమ్ రెసిపీ సాబుదానా దోశ రెసిపీ యూస్ చేస్తా. పొంగనాలు ఉత్తమం దీంతో చాలా చాలా టేస్టీ ఉంటుంది. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీ ఉంటుంది. రెసిపీ అనేది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ట్రై చేయండి. చలో ఇప్పుడైతే తొందరగా గ్రైండ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. నా పొంగనాల కోసం కొబ్బరి చట్నీ చేస్తున్నా. ఈ రెసిపీ ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. వేడి పొంగనాలు రెడీ అయిపోయినాయి, టేస్ట్ చేసేద్దాం. చూడండి లోపల ఎట్లుందో. కొంచెం పుల్లగా, కొంచెం క్రిస్పీగా, కొబ్బరి చట్నీతో సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉన్నాయి. చాలా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ కలుస్తాం. గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? ట్యూస్డే రోజు మార్నింగ్ 11 o'clock అవుతుంది. ఆయిల్ వేడి చేసుకుంటున్నా చేతికి పెట్టుకోవడానికి. చలో టేస్ట్ స్టార్ట్ చేద్దాం. చాలా హాట్ ఉంది. నేను ఇక్కడ వీడియో అప్లోడ్ చేస్తున్నా, మీరు చూడండి. సూప్ తీసుకొచ్చి సూపర్ టేస్టీ ఉంది అండ్ ఈ కోల్డ్ వెదర్కి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అండి. చాలా వీడియో అప్లోడ్ చేసుకుంటా ఇది ఫినిష్ చేస్తాను. అఫీషియల్గా డిక్లేర్ చేయొచ్చు నాకు ఒక వియర్డ్ ఫ్యామిలీ ఉందని. ఎందుకంటే వీరును సుమ్మి కలిసి ఇప్పుడు జంక్ తెచ్చుకుందామని బయటికి వెళ్ళిండ్రు. ఇక ఏం చేయలేము, హాలిడేస్ కదా, వదిలేయడమే బెటర్. సో మీ ఫ్యామిలీ కూడా ఇంతే వియడా లేకపోతే ఓన్లీ నా ఫ్యామిలీ వియడా అనేది కమెంట్ చేసి చెప్పండి. సో ఈరోజు ఓన్లీ ట్యూస్డే కదా, సండే దాకా జంక్ నడిపిస్తారు. ఇట్స్ ఓకే, మళ్ళీ మండే నుంచి ట్రాక్లోకి రావచ్చులే. మీరు కూడా అంతేనా? మీ ఫ్యామిలీ కూడా అంతేనా లేదా నాకు కమెంట్ చేసి చెప్పండి. జంక్ ఫుడ్స్ ఏం తెచ్చిందో చూద్దాము. టాకోస్, ఫ్రోజన్ టాకోస్, చిప్స్ ప్యాకెట్, ఇంత లెమనేడ్ తెచ్చుకున్నాను. వామ్మో, ఇది ఎప్పుడు అయిపోవాలో తెలియదు. మిగతా అన్నీ యూజ్ఫుల్లే. ఎగ్స్ తెచ్చిండ్రు, అది కూడా చాలా ఎగ్స్. మటన్ తెచ్చుకున్నారు, అవకాడోస్, పెప్పర్స్, టొమాటోస్ అండ్ బన్స్. ఈ వీక్ అంతా కవర్డ్ అయిపోయినట్టే. చూద్దాం ఏం చేస్తారో వీళ్ళు. టైం వచ్చేసి 10:30 అవుతుంది. ట్యూస్డే కూడా అయిపోయింది. న్యూ ఇయర్కి ఇంకా 2 days ఉంది. ఎంత ఎక్సైటెడ్ ఉందో అట్ ద సేమ్ టైం సాడ్ అయిపోతుంది, ఎందుకంటే పిల్లలు పెద్ద అయిపోతున్నారు కదా. సాడ్ ఫీలింగ్. ఎనీవే, డేస్ అయితే గడవాలి కదా. మళ్ళీ కొత్త బ్యాచ్ ఆఫ్ మీటి స్టార్ట్ చేస్తున్నాం. ఎంత ప్రశాంతంగా ఉందంటే బయట, అసలు సూపర్ ప్రశాంతంగా ఉంది. చాలా పడుకోవాలి కదా. గుడ్ నైట్. రేపు పొద్దున్న వేసి మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. అప్పటి వరకు బాయ్, సేఫ్ గుడ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, టైం వచ్చేసి 7:15 అవుతుంది. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి కోకోనట్ చట్నీ ఆల్రెడీ ఉంది కదా, అండ్ పొంగనాల పిండి కూడా ఉంది కదా, దాంతో దోశలన్నా లేకపోతే ఉత్తప్పం అన్నా చేసేస్తా అయిపోతుంది. అది యూజ్ అయిపోతుంది. చలో రెండు బయట పెట్టుకున్నాం, వీళ్ళందరూ లేసినాక చేసి చేద్దాం. పాప్కార్న్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక బ్యాచ్ అయింది. గుడ్ మార్నింగ్ అండి, ఫైనల్గా న్యూ ఇయర్స్ ఈవ్ వచ్చేసింది. ఏం స్పెషల్ చేస్తున్నారో నాకు చెప్పండి కమెంట్ చేసి. డెకరేషన్ కూడా చేద్దాం కొంచెం. మేము నలుగురమే ఎవరిని పిలవట్లేదు. చలో కొంచెం స్పెషల్గా ఫీల్ కావాలి కదా న్యూ ఇయర్స్ ఈవ్. మళ్ళీ 1 year దాకా రాదు, సో సెలబ్రేట్ చేసుకుందాం. చలో టైం వచ్చేసి ఇప్పుడు 11 అవుతుంది. రోజంతా ఏం తినద్దని డిసైడ్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, బ్రెడ్ అండ్ ఆమ్లెట్ తినేస్తున్నాం. అండ్ సో దట్
లేకపోతే ఫుడ్ పట్టదు కదా, తింటే రోజంతా తింటే రాత్రి ఏం మళ్ళీ పట్టదు. సో తినొద్దు, రాత్రి స్పెషల్గా తినాలని డిసైడ్ చేసుకున్నాం. సో చేంజ్ ఆఫ్ ప్లాన్స్ అండి. మటన్ కీమా కూడా చేస్తున్నాను నేను. ఎంత ఏముంది చెప్పండి. మటన్ కీమా మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేసి చెప్పండి. వీరికైతే చాలా ఇష్టం. సో ఈరోజు మటన్ కీమా కూడా రెడీ. ఫ్రైడ్ రైస్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటారు, సూపర్ కాంబినేషన్ కదా మటన్ ఫ్రైడ్ రైస్. సో మేబీ కొంచెం మటన్ ఫ్రైడ్ రైస్ చేస్తాం. మటన్ కాదు, వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తాం. రెడీగా ఉన్నా అండ్ ఎక్సైటెడ్గా ఉన్నా సెలబ్రేట్ చేసుకోవడానికి. 6:15 అవుతుంది టైం. చలో ఇప్పటికైనా ప్రిపరేషన్స్ మీకు చూపిస్తా. ఎలా ఉంది, సూపర్ కలర్ కదా, అసలు బ్యూటిఫుల్ కలర్. ఈసారి ఇది దొరికింది బెలూన్స్. పిల్లలు బెలూన్స్ తీసుకొచ్చి బ్లో చేద్దామంటే ఇవి దొరికినాయి. చలో డెకరేట్ చేసినాక మళ్ళీ చూపిస్తాం. సో నాకు వచ్చేసి ఇప్పుడు 2 పనులు ఉన్నాయి. కప్ కేక్స్ చేయాలి. రెడ్ వెల్వెట్ కేక్ మిక్స్ యూజ్ చేసి నేను కప్ కేక్స్ చేస్తున్నా. కప్ కేక్ ప్యాన్ తెచ్చుకున్నా ఆల్రెడీ. చలో చేసిద్దాం. అండ్ కొంచెం చాలా లిటిల్ క్వాంటిటీలో ఫ్రైడ్ రైస్ చేద్దాం. చాలా మెనూ ఉంది, సో ఒడవదు. ఇందాక మీరు చూసిన కదా మటన్ కబాబ్స్ను అవి ష్రింప్ కబాబ్స్ అవుతున్నాయి. వీరే చేసిండ్రు, దాంట్లో నేను చేసింది ఏమీ లేదు. బట్ చాలా మంచి వంట చేస్తారు అనమాట మా వారు. చెప్పలేదు మీకు ఎప్పుడు, అందుకని ఇప్పుడు చెప్తున్నా. మేజర్ నేను పెళ్ళయి వచ్చినప్పుడు నాకు పెద్దగా వంటలు తెలియదు అనమాట. చాలా తక్కువ డిషెస్ వస్తుండే. వీరి దగ్గర నేర్చుకున్నా, అత్తమ్మ దగ్గర తెచ్చుకున్నా, కొన్ని నేను రీసెర్చ్ చేసిన, కొన్ని మమ్మీ రెసిపీస్, ఇట్లా అన్నీ కంబైన్ అయ్యి నా వంట ఉంటుంది అనమాట. యూట్యూబ్ నేను చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేస్తా వంటల గురించి. నా లోకమంతా వంటలు చుట్టే తిరుగుతూ ఉంటుంది. నా కెమెరా కూడా మీకు ఎప్పుడు కిచెన్లోనే కనిపిస్తుంది కదా. నా ఫేవరెట్ ప్లేస్ ఇది. సో చలో ఈ పనులు అయితే స్టార్ట్ చేసేసుకుందాం తొందరగా. నాకు మాత్రం ఓన్లీ 12 అయినాయి. మేబీ మినీ కప్ కేక్స్ అయితే 24 అవుతాయేమో, కానీ నాకైతే 12 సరిపోయినాయి. చలో ఓవెన్ పెట్టేసి వెయిట్ చేసేద్దాం. క్లీన్ చేసేద్దాం, సో దాట్ క్లీన్ ఉంటుంది కదా. టైం వచ్చేసి 7:30 అవుతుంది. మిడ్ నైట్ డిన్నర్కి ప్రిపరేషన్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కప్ కేక్స్ రెడీగా ఉన్నాయి, ఫ్రాస్ట్ చేయాలి. అండ్ కీమా అయితే మనం మధ్యాహ్నం చేస్తున్నాం కదా. కొంచెం మిక్స్డ్ ఫ్రోజన్ వెజెస్ యూజ్ చేసి మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. మెక్సికన్ బీన్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ రెసిపీ ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు చూసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ దాదాపుగా అన్నీ రెడీ ఉన్నట్టే. కబాబ్స్ ఒకటి గ్రిల్ మీద చేసుకోవాలి. చలో స్టార్ట్ చేద్దాం. మిడ్ నైట్ తినాలనేది ఈరోజు టార్గెట్ అనమాట. సో అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఎంత డిలే అయితే అంత డిలే చేద్దామని ఇప్పటిదాకా వెయిట్ చేస్తాం. సో 7:30 అయింది అని రెడీ పెట్టుకుంటే అయిపోతుంది అని రెడీ పెట్టేస్తాం. బెలూన్స్తో ఇలా సింపుల్ డెకరేషన్ అనమాట. మళ్ళీ టీవీ నడుస్తుంది. హలో న్యూ ఇయర్ స్టార్ట్ చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ మీకు, మీ ఫ్యామిలీ. ఇదంతా మా ఫుడ్. ఫ్రైడ్ రైస్, మటన్ కర్రీ, బర్గర్స్, కబాబ్స్ అండ్ కప్ కేక్స్. అండ్ ఇంకా నాచోస్ అవుతున్నాయి, స్ప్రింగ్ రోల్స్ అవుతున్నాయి, అన్నీ వస్తాయి. ఫైనల్గా సెలబ్రేషన్స్ అయిపోయినాయి. హ్యాపీ 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 న్యూ ఇయర్ మీకు, మీ ఫ్యామిలీకి. మీరు మీ ఫ్యామిలీకి చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మళ్ళీ కొత్త వీడియోతో 2021లో చాలా వీడియోస్ ప్లాన్ చేసిన, చూడండి తప్పకుండా. అండ్ నా జర్నీలో కంటిన్యూ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళా మెయిన్ ఫస్ట్ డే ఆఫ్ ద న్యూ ఇయర్ వానతో స్టార్ట్ చేస్తున్నాం. చాలా వాన పడుతుంది.
టైం వచ్చేసి 10 o'clock. ఈరోజు చాలా లేట్ అయిపోయింది లేవడానికి, ఎందుకంటే రాత్రి లేట్ అయిపోయింది కదా. చలో డే స్టార్ట్ చేద్దాం. రెడీ అయిపోయిన డే కోసం ఫైనల్గా డే వచ్చేసింది. క్రిస్మస్ ట్రీ తీసేయడానికి వీకెండ్ వరకు ఎంటీ చేసేయాలి స్పేస్ని, అండ్ నీట్ అండ్ క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉంటే వస్తుంది. చలో ఏం చేస్తున్నారు మీరు? టైం వచ్చేసింది 1 o'clock. యస్, టీవీ ఆల్వేస్ నడుస్తూ ఉంటుంది ఏదో ఒకటి. ఎనీవే 1 అయింది. లంచ్ ఏం చేయక్కర్లేదు, నేను చేసినవి చాలా ఉన్నాయి. ఈరోజు రేపు అవే అడ్జస్ట్ కావచ్చు. అండ్ సండే రోజు ఫ్రెష్ అప్ అంటే చేసుకుందాం మళ్ళీ. చలో మీరేం చేసిండ్రు ఈరోజు స్పెషల్ అనేది చెప్పడం మర్చిపోకండి నా కమెంట్లో. వెదర్ మాత్రం చాలా గ్లూమీ ఉంది, అసలు సన్ అనేది ఈరోజు వచ్చే అవకాశమే లేదు. లైక్ చాలా బ్యాడ్ ఉంది. మీకు ఎట్లుంది వెదర్? మీరు ఏం చేస్తున్నారు ఈరోజు స్పెషల్? మేమైతే మా స్పెషల్స్ అన్నీ రాత్రి అయిపోయినాయి. ప్రశాంతంగా ఎవరో వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ రిలాక్స్ అయిపోతున్నారు అనమాట. అదే లైఫ్ కదా. చలో కిచెన్లోకి వచ్చేసిన అండ్ వచ్చేసి అన్నీ బయట పెట్టేస్తే రోహిత్ స్నానం చేస్తున్నాడు. వాటి రాగానే తినేయచ్చు అనమాట. చలో స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. సాటర్డే మార్నింగ్ 10:30 అవుతుంది. ఫస్ట్ థింగ్ గ్రాసరీ షాపింగ్ చేసుకోవాలి, మళ్ళీ రొటీన్లోకి వెళ్ళిపోవాలి. ఈ 1 week హారిబుల్ ఉండే జంక్, నో ఎక్సర్సైజ్ అన్నీ అయినాయి. బట్ టైమ్ టు గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్. మీ లైఫ్ ఎలా మారింది హాలిడేస్లో నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. చలో ఫస్ట్ అయితే కాఫీ తాగుదాం. కాఫీ తాగి ఇంట్లో పనులు చేసుకొని గ్రాసరీ షాపింగ్ అయితే చేసుకొని ఉంటాం ఈరోజు. ఫైనల్గా గ్రాసరీ తీసుకొచ్చిన చూపిస్తాను. చూడు పని అయితే ఫుల్ ఉన్నాయి. చలో సర్దేసుకుందామని అండ్ ఫుడ్డింగ్కి రెడీ అయిపోదాం. నా ఐరన్ బోర్డ్ పాడైపోయింది అనమాట, అందుకే కొత్త ఐరన్ బోర్డ్ తెచ్చుకున్నా. చలో అన్నీ సర్దేసుకుందాం తొందరగా అండ్ రొటీన్లోకి వెళ్ళిపోవడానికి రెడీ అవుదాం. ఇదండి మా హాలిడే వీక్. సో సాటర్డే నైట్ డిన్నర్కి ఉప్మా చేస్తున్నా. మీలో ఎంతమంది ఇలా తిన్నారో నాకు చెప్పండి. చిన్నప్పుడు మమ్మీ నాకు షుగర్తో ఇచ్చేదన్నమాట ఉప్మా. నాకు చాలా బాగా గుర్తుంది. చపాతీ అండ్ ఇడ్లీ కూడా కొన్నిసార్లు షుగర్తో ఇచ్చేది, చాలా నచ్చేది నాకు. మీరు ఎప్పుడన్నా తిన్నారా? మీ పిల్లలకి ఇస్తారా అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ డిన్నర్తో పాటు మన వీలాగ్ కూడా ఏం చేద్దాం. కొత్త ఇయర్లో కొత్త వీలాగ్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్ అండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్ అండి.